వాళ్లకు సంక్షేమం ఇచ్చే అధికారం కూడా లేదు. అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది సస్టైనబుల్ కాదనేది నా ప్రగాఢమైన నమ్మకం. నా సుదీర్ఘ రాజకీయంలో ఇదే ప్రాక్టీస్ చేశాను. అందుకే ఈ రిఫార్మ్ వస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, మా ఫైనాన్స్ సెక్రటరీ గారు అందరూ వచ్చి, సార్ మనకు నష్టం వచ్చేస్తుంది, చాలా ఇబ్బందులు వస్తాయి, ఆర్థికంగా ఇబ్బందులు పడతామంటే, ఆర్థిక ఇబ్బందుల తర్వాత ఫస్ట్ దేశం రాష్ట్రం ముఖ్యం. మనం అంతా కూడా లాంగ్ టర్మ్ రిఫార్మ్ చూడాలి. ఇట్ విల్ బి ఏ గేమ్ చేంజర్, డోంట్ అబ్జెక్ట్. ఫస్ట్ మీరు వెళ్ళి సపోర్ట్ చేయమని చెప్పిన వ్యక్తి నేనని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ పని చేశాను. అయితే దిశ దీంట్లో సైలెంట్ ఫీచర్స్ ఒకసారి చూస్తే మనం నెక్స్ట్ ఈరోజు వచ్చిందంతా కూడా ఇంత మునుపంతా కూడా ఒక కాంప్లెక్స్ కానీ 4 టైర్ సిస్టమ్ ఉండేది. ఆ 4 టైర్ సిస్టంలో 5, 12, 18, 28 ఇందులో కూడా ఒకే ప్రోడక్ట్కి సంబంధించిన వేరియస్ బై ప్రోడక్ట్స్ వస్తే ట్యాక్సేషన్ మార్చేసేవాళ్ళు, వేరే స్లాబ్కి పోయేది. దానివల్ల ఎక్కడికక్కడ కాంప్లికేట్ చేసి లేనిపోని సమస్యలు ట్యాక్స్ పే చేయడం కానీ, అధికారులు వీళ్ళని ఎరాస్ చేయడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉండేటివి. ఈరోజు చాలా సింపుల్గా 5 టైర్ స్ట్రక్చర్ని 2 స్లాబ్లు 5, 18 దీనివల్ల 140 కోట్ల మందికి నాకు ఏమాత్రం అనలేదు, ప్రతి ఒక్కరికి లాభం కలుగుతుందని మరొక్కసారి ఘంటాపదంగానే మీ అందరికీ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ ఈరోజు ఇక్కడ చూసినప్పుడు కేంద్రం దివాళీ బోనస్ కింద చెప్పారు, కానీ మనందరికీ పండుగలు దసరాతో స్టార్ట్ అవుతాయి. 22 అమలవుతుంది. దసరా నుంచి మనకి దీపావళి వస్తుంది, దీపావళి తర్వాత సంక్రాంతి వస్తుంది. ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుంది. నిజమైన స్ఫూర్తితో పండుగలు చేసుకోవడానికి పేదవాడికి అవకాశం వస్తుంది. దిశ నేను ఎప్పుడు చెప్పేవాడిని, సంక్రాంతికి ఒకసారి కానుక కూడా ఇచ్చాం, పేదవాళ్ళు పండుగ చేసుకోలేరని. ఈరోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల 99% ఎవరైతే 12% ఓల్డ్ స్లాబ్ రేట్ ఉన్నారో వాళ్ళకందరికీ 0%కి వచ్చేస్తున్నారు. ఇంకొక పక్క 90% గూడ్స్ 28% నుంచి 18%, 5%కి వస్తున్నాయి. ఈ విధంగా గణనీయమైనటువంటి ట్యాక్స్ రిడక్షన్ వస్తుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఈరోజు ఇక్కడ దిశ ఓసారి మనందరం చూస్తే కొంతమంది బోల్డ్ రిఫార్మ్స్ చేయగలుగుతారు. బోల్డ్ రిఫార్మ్స్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చూశాను, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చూశాను. 2 సార్లు కూడా ఏదొచ్చినా కూడా అనునిత్యం ఆలోచిస్తారు. నూతనత్వం ఉండాలి, రిఫార్మ్ ఉండాలి, ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం ఏం చెప్పినా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసే వ్యక్తి. అందుకే 11 సంవత్సరాల్లో ఆయన చేసిన నిర్ణయాలు మీరు చూస్తే, ఒకప్పుడు దగ్గర ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ 132% పెరిగారు ఆయన తీసుకున్న రిఫార్మ్ వల్ల. అంటే 2017లో 65 లక్షలుంటే ఈరోజు 1,51,00,000 మంది ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ వచ్చారు. ఇంకొక పక్క అధ్యక్ష జిఎస్టీ రిసీప్ట్స్ ఒకసారి మీరు చూస్తే 207% ఇంక్రీజ్ అయ్యింది. అది కూడా 2018లో 7.19 లక్షల కోట్లుంటే ఈరోజు 22,08,000 కోట్ల రూపాయలు జిఎస్టీ ద్వారా వస్తూ ఉంది. 18% యావరేజ్ గ్రోత్ రేట్ సిఏజిఆర్. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి బోల్డ్ రిఫార్మ్ ఇది. వారిని మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఈరోజు అధ్యక్ష వన్ నేషన్ వన్ విజన్ ఏ విక్టరీ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం. నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే, ఓసారి కొంతమంది ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే మన అధికారం పోతా ఉంది, మనం కూడా ట్యాక్స్ వేసుకోవచ్చు, ఎందుకు ఈ ట్యాక్స్ వేసే అధికారం వేరే సెంటర్కి ఇస్తున్నారు, ఇలాంటి నాకు కూడా చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా చెప్పారు.
మీరు అధికారం కోల్పోతున్నారని. నాకు అధికారం కాదు, శాశ్వతంగా ప్రజలకు అధికారం ఇవ్వాలనేదే నా ధ్యేయం. అందుకే 1 నేషన్ 1 విజన్ ముందుకెళ్ళామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. దీనివల్ల యునానిమస్గా కన్సెన్సస్ బిల్డప్ చేశారు ఆల్ స్టేట్స్లో. రెండోది ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ చూపించిందో ఎక్కడా డిసెంట్ లేకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కన్విన్స్ చేసి రిఫార్మ్ తీసుకొచ్చారు. మూడోది ఈరోజు నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ డిస్పైట్ గ్రోయింగ్ గ్లోబల్ ఇన్స్టెబిలిటీ, ప్రపంచం అంతా కూడా 3-4% గ్రోత్ ఉంటే 7-8 ఈ రిఫార్మ్స్లో నాకు ఒకటే నమ్మకం కూడా ఉంది. ఇంకొంచెం కానీ స్ట్రాంగ్గా మనం పనిచేయగలిగిపోతే ప్రపంచంలోనే డబల్ డిజిట్ గ్రోత్ సాధించే ఏకైక దేశం భారతదేశంగానే ఉంటుంది, దాంట్లో అనుమానం కూడా లేదు. అలాంటి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్, స్ట్రాంగ్ హెడ్వే విండ్స్కి వ్యతిరేకంగా కూడా ఈరోజు ఆయన పనిచేసి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ అధ్యక్ష, ఈరోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల మ్యాసివ్ కన్జంప్షన్ బూస్ట్, 2 లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ ఎకానమీలో దీనివల్ల ఇది వచ్చి జనరేట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది 4x PMVA అలొకేషన్స్, 10x PLI, ఏదైతే ఇవన్నీ కూడా మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో అంత ఇంపాక్ట్ ఈ ఒక్క రిఫార్మ్ వల్ల వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అధ్యక్ష, వర్చువల్ సైకిల్ ఆఫ్ గ్రోత్, లోయర్ ట్యాక్సెస్, మోర్ స్పెండింగ్, హయ్యర్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్. ఎప్పుడైతే హయ్యర్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్ వచ్చిందో ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయి. మోర్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు మోర్ జాబ్స్ వస్తాయి. మోర్ జాబ్స్ వస్తే వైడర్ ట్యాక్స్ బేస్ వస్తే ఆటోమేటిక్గా ఫౌండేషన్ ఫార్ ఈవెన్ లోయర్ ట్యాక్సెస్ అగైన్. ఇట్ ఈజ్ అ సైకిల్, ఎక్కడికక్కడ ఒకదానికి ఇంపాక్ట్ ఉంటుంది. అలాంటి బ్యూటిఫుల్గా ఇవన్నీ కూడా వీళ్ళు గ్రోత్కి ఉపయోగపడేట్టుగా ఒక మేజర్ బూస్ట్ ఇచ్చే విధంగా ఈ రిఫార్మ్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇది అధ్యక్ష, ఇక్కడే అందరం కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరవేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ బెనిఫిట్ని డబల్ ఇంజన్ సర్కార్ అటు కేంద్రంలో ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలి, పేదవాళ్ళకు ఉపయోగపడాలి, మధ్యతరగతికి లాభం జరగాలని మనం ఆలోచిస్తున్నాం. డైరీ ఎసెన్షియల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, డీటెయిల్స్గా ఇస్తాను మీకు. డైరీ ఎసెన్షియల్స్ మిల్క్, పన్నీరు, కర్డ్ 5 నుంచి 0%, గ్రాసరీస్ 12 నుంచి 5%, డైలీ ఎసెన్షియల్స్ అయిన ఏదైతే హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్ 18 నుంచి 5 అంటే 12%, 13% దేర్ ఈజ్ ఎ బెనిఫిట్. కిచెన్ సేవింగ్స్, బట్టర్, గీ, యుటెన్సిల్స్ 12 నుంచి 5. సోషల్ ప్రొటెక్షన్ ఏదైతే కవరేజ్ సర్జెస్ ఫ్రమ్ 19 నుంచి 64%కి ఇవి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన దేశ ట్యాక్స్ ఆన్ కార్స్, ఫ్రిడ్జెస్, ఏసీస్ 28 నుంచి 18%. ఇప్పుడు ఏసీలు కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే రాను ఎకానమీ పెరిగినప్పుడు కామన్ మ్యాన్ కానీ మధ్యతరగతికి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఇవన్నీ తగ్గించే పరిస్థితి వచ్చారు. కార్స్ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది. ఇది ఓవరాల్గా కామన్ మ్యానే కాకుండా మధ్యతరగతి అందరి బడ్జెట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఈరోజు ఇక్కడ చూసి ఈ చార్ట్లో 83 ఫ్యామిలీస్ మొత్తం నేను ఇచ్చాను ఐటమ్స్ అన్నీ. పన్నీరు, చెన్న 5 నుంచి 0, పాలు, UHT, టెట్రాప్యాక్ 5 నుంచి 0, అదే మరి పరోటా, ఇండియన్ బ్రెడ్లు 18 నుంచి 0. ఒకప్పుడు 18% పేషెంట్ కొనేవాళ్ళు, ఇప్పుడు 0 అయింది. రోటీ, చపాతీ 5 నుంచి 0, వెన్న, నెయ్యి, పాల స్లైడ్స్ 12 నుంచి 5, చీజ్ ఒకప్పుడు 12, ఇప్పుడు 5. ఈ మరి డ్రై ఫ్రూట్ 12 నుంచి 5, చాక్లెట్లు
కేకులు, బిస్కెట్స్, జాములు ఇవన్నీ 18 నుంచి 5. అదే మరిగా భుజియా, మిశ్రం, చుబేరా ఇవన్నీ కూడా ఐటమ్స్ అన్ని 12 నుంచి 5. పాస్తా ఇవి కూడా 12 నుంచి 5. మొక్కజొన్న రేకులు ఇతర తృణధాన్యాలన్నీ 18 నుంచి 5. కూరగాయలు 12 నుంచి 5. పళ్ళు కూరగాయలు 12 నుంచి 5. ఈ విధంగా దేశం మొత్తం చూస్తే టెండర్ కొబ్బరి నీరు 12 నుంచి 5. చక్కెర గణాలవన్నీ కూడా 12 నుంచి 5. కాఫీ 18 నుంచి 5. అరకు కాఫీకి బూస్ట్ వస్తుంది, ఇంటర్నేషనల్ కాఫీగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. మీరు కూడా కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది. దినానికి ఒక కాఫీ తాగితే మాత్రం మీ ఆర్ట్ కూడా బెటర్గా ఉంటుంది. కాబట్టి అది కూడా మీరు చూస్తే ఇంకో పక్కన దాని తర్వాత మీరు ఒకసారి చూస్తే కరివేపాకు వేస్ట్ ఇవన్నీ కూడా సలాడ్ డ్రెస్సింగ్ 12 నుంచి 5%. సూపులు ఇవన్నీ కూడా 18 నుంచి 5. ఈ విధంగా దేశం మొత్తం ఇంకొక పక్క పానీయాలన్నీ కూడా 12 నుంచి 5 తీసుకొచ్చారు. ఇంకొక పక్కన వ్యక్తిగత సంరక్షణ, టాయిలెట్ సబ్బులు, డెంటల్ ఇవన్నీ 18 నుంచి 5. టూత్ పేస్ట్ కూడా 12 నుంచి 5. హెయిర్ ఆయిల్ అవన్నీ 18 నుంచి 5. అంటే ప్రతి ఒక్కటి కూడా కామన్ మ్యాన్కు ఉపయోగపడేట అన్నీ కూడా ఏ విధంగా తగ్గించారు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకొక పక్క గృహోపకరణాలన్నీ ఫీడింగ్ బాటిల్స్, చనుమోలు, బేబీ నాప్కిన్స్ 12 నుంచి 5. భద్రతా మ్యాచ్లు 12 నుంచి 5. నెక్స్ట్ ఈ పక్క కొవ్వొత్తులు 12 నుంచి 5. వంటగది పాత్రలు 12 నుంచి 5. కిరోసిన్ కట్టె పొయ్యలు 12 నుంచి 5. కుట్టు యంత్రాలు భాగాలు 12 నుంచి 5. రబ్బర్ బ్రాండ్స్ 12 నుంచి 5. వ్యాయామంలో కూడా ఇక్కడ మనం చూస్తే గ్రాఫ్ కానీ ల్యాబ్ నోట్బుక్లు కానీ ఇవన్నీ 12 నుంచి విద్యార్థులకు ఉపయోగపడే అన్నీ కూడా 12 నుంచి 0. ఎరేజర్స్ 5 నుంచి 0. పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు ఇవన్నీ 12 నుంచి 0. మ్యాప్లు ఇవన్నీ కూడా 12 0. పెన్సిల్ అవన్నీ కూడా 0 చేశారు. పెన్సిల్ కార్నర్స్ 12 నుంచి 0. అదే మరి రంగు పెట్లు ఇవన్నీ కూడా 12 నుంచి 5. పేపర్ కార్టూన్స్ ఇవన్నీ కూడా కార్టన్స్ మీరు చూస్తే 12 నుంచి 5. పేపర్ వచ్చి వేసిన ట్రేలు 12 నుంచి 5. ఆల్మోస్ట్ ఆల్ విద్యార్థులకు ఉపయోగపడే ఐటమ్స్ అన్నీ బాగా తగ్గించారు. దీనివల్ల ఇక్కడుండే మంత్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంతా ఇప్పటి నుంచి రివ్యూ చేసుకోవాలి మీరు. అదే మరి మీరందరూ మంత్రులందరూ ప్లానింగ్ చేసుకోవాలి. దీనివల్ల గణనీయంగా మన బడ్జెట్లో కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. ఆ ఎక్సర్సైజ్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అన్నింటికంటే ముఖ్యంగా మందులు, వైద్య పరికరాలు. అరుదైన వ్యాధులు ఉంటే క్యాన్సర్ మందులన్నీ 5 నుంచి 0. ఒకప్పుడు 5, 12 ఉంటే ఇప్పుడు 0 చేశారు. యునాని, సిద్ధ, హోమియో అంతా 12 నుంచి 5 చేశారు. వైద్య ఆక్సిజన్ 12 నుంచి 5 చేశారు. డయాగ్నోస్ కిట్స్ అన్నీ కూడా 12 నుంచి 5. థర్మోమీటర్స్ అన్నీ 12 నుంచి 5. వైద్య శస్త్రచికిత్స పరికరాలన్నీ కూడా 12 నుంచి 5. అదే మరి అన్నింటికంటే ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ 0 చేశారు. మనం ఈరోజు యూనివర్సల్ హెల్త్ పెట్టాం. యూనివర్సల్ హెల్త్లో 18% నుంచి ఈరోజు 0 అయిందంటే 5,000 కోట్లు 4,500 కోట్లు అనుకున్నాం మేము. ఇక్కడే సత్య ఉన్నారు. ఈరోజు దాంట్లోనే మనకు ఒక 700 నుంచి 800 కోట్ల రూపాయల ఆదాయ పరిస్థితి వస్తుంది. యూనివర్సల్ హెల్త్ అలోన్ ఇస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. ఇంకో పక్క రైతులు, నీటిపారుదల, ట్రాక్టర్లు 12 నుంచి 5. ట్రాక్టర్ టైర్లు, ట్యూబులు